ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉద్రిక్తత. రష్యా జెండా ఉన్న నౌకను సీజ్ చేసిన అమెరికా, బ్రిటన్ సేనలు. తీవ్రంగా స్పందించిన పుతిన్ సర్కారు. ట్రైబ్యునల్ తీర్పు వరకు తదుపరి దశ టెలిమెట్రీల నిలిపివేత. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ. తామిచ్చిన నిధుల వాడకంపై తెలంగాణ ఆగ్రహం. పురపోరుపై నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతల దృష్టి. భాగ్యనగర పోలీసింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులు. కొత్తగా 10 జోన్లు ఏర్పాటు. 2 రేంజ్లతో హైదరాబాద్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ. అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న చంద్రబాబు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అమిత్ షాకు వినతి. మరింత ఆర్థిక సాయం కోరిన సీఎం. తిరుమలలో మద్యం బాటిల వెనుక కుట్రకోణం. వైసీపీ కార్యకర్త, సాక్షి ప్రతినిధులే చేసినట్లు దర్యాప్తులో గుర్తింపు. 2 అరెస్టు చేసిన పోలీసులు. వైద్య కళాశాలల్లో పీపీపీ విధానానికి ఎన్ఎంసీ సమర్థన. ఆసుపత్రి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని వెల్లడి. సీట్లు, సేవల్లో ఇబ్బంది ఉండదని స్పష్టత. ఐఐటీలో మాతృభాషలో బీటెక్ తొలి సెమిస్టర్. 56వ పాలక మండలి నిర్ణయం. జోసా ద్వారా క్రీడలు, ఒలింపియాడ్ సీట్లు భర్తీ చేసేందుకు ఆమోదం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా జెండాతో వెళ్తున్న వెనజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకను బ్రిటన్తో కలిసి అమెరికా నియంత్రణలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్కు అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. అమెరికా చర్యలపై ఘాటుగా స్పందించిన రష్యా తమ నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌకతో పాటు కరేబియన్ సముద్రంలో మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. ఇందుకు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆధీనంలో తీసుకున్న రష్యా జెండాతో వెళుతున్న నౌక పేరు మ్యారినెరా. గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినప్పటికీ ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. ఈ ఆపరేషన్ కోసం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. ఈ నౌకను అమెరికా దక్షిణం వైపునకు మళ్లించారు. ఈ 2 నౌకలు రష్యా, ఇరాన్, వెనుజువెలా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్టీ నోయెం తెలిపారు. వాస్తవానికి మ్యారినెరా నౌక తొలుత బెల్లా 1 పేరుతో డిసెంబరు 15న కరేబియన్ వైపు ప్రయాణించింది. అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నౌకను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో ప్రమాదాన్ని గుర్తించి గయానా జెండాను తీసేసి రష్యా జెండాను తగిలించింది. వెనెజువెలా వైపు వెళుతుండగా డిసెంబర్లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మ్యారినెరా నౌకకు రక్షణగా రష్యా కొద్ది రోజుల కిందటనే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం. అమెరికా దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బ్రిటన్తో కలిసి అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ను పూర్తి చేశాయి.
అమెరికా చర్యలపై మండిపడిన రష్యా ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకల్ని పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మ్యారినర్ ఆ నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని, పరిస్థితుల్ని గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తమ నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోందని, ఉత్తర అట్లాంటిక్లో అది ఉందని తెలిపింది. ఆ నౌకకు రష్యా జెండా ఉందని, అదే అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తోందని వివరించింది. 1982 నాటి ఐరాస్ కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్ట ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని రష్యా స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేసింది. వారి హక్కుల్ని కాపాడాలని కోరింది. అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలోనే నౌక ప్రయాణిస్తోందని, గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది. రష్యా జెండాతో వెళుతున్న వెనిజువెలా నౌకను సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళికా సాయాన్ని అందించాయని వివరించింది. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని బ్రిటన్ ఆరోపించింది. వెనెజువెలా ముడి చమురును ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసేందుకున్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఇంధన ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. తద్వారా దక్షిణ అమెరికా ఇంధన రంగాన్ని స్థిరీకరిస్తామని వెల్లడించింది. ఇది చరిత్రాత్మకమైనదని, వెనెజువెలా ఇంధన రంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తుందని తెలిపింది. ఈ ఒప్పంద లక్ష్యం అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడమేనని అమెరికా ఇంధన శాఖ పేర్కొంది. వెనెజువెలా ముడి చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రపంచ బ్యాంకుల్లోని అమెరికా నియంత్రణలో ఉన్న అకౌంట్లలో జమ చేస్తామని వివరించింది. వాటిని అమెరికా, వెనెజువెలా పౌరుల కోసం పారదర్శకంగా పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా 30 నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు అమ్మకంతో ప్రారంభమవుతుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. తర్వాతి అమ్మకాలు నిరవధికంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. They are not generating any revenue from their oil right now. They can't move it unless we allow it to move, because we have sanctions, because we're enforcing those sanctions. This is tremendous leverage. We are exercising it in a positive way. The President described it last night. Secretary Wright will have more to say on it today, who is involved in running this portfolio. And we feel very positive that not only will that generate revenue that will be used to the benefit of the Venezuelan people, and we're ensured that that's what the case is, but it also gives us an amount of leverage and influence and control over how this process moves forward. సుప్రీంకోర్టులో కేసులో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులపై తదుపరి దశల టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు వాయిదా వేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు అభిప్రాయపడింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకపోవడం, బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించకపోవడంతో టెలిమెట్రీకి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సుప్రీంకోర్టులో కేసులో బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులపై తదుపరి దశ టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు వాయిదా వేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2016-18 కాలంలో తొలి దశ టెలిమెట్రీ ప్రారంభమైనప్పటికీ సాంకేతిక సమస్యలు, ఖచ్చితత్వం, డేటా నిలకడ, ఇరు రాష్ట్రాల అంగీకారం విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేఆర్ఎంబీ తెలిపింది. బోర్డుకు స్పష్టమైన పరిధి, అమలు చేయగల అధికారాలు లేకుండా స్వతంత్ర టెలిమెట్రీ డేటాతో నియంత్రణ చేయడాన్ని రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చు అని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు బ్రిజేష్ ట్రైబ్యునల్ కేటాయింపుల తర్వాత మొత్తం కృష్ణా బేసిన్ కోసం టెలిమెట్రీ అవసరాలు, లొకేషన్లు, టెక్నాలజీని మళ్లీ రీడిజైన్ చేసి ఏర్పాటు చేయడం సముచితమని అభిప్రాయపడింది. రెండో దశలో తెలంగాణలో 2, ఏపీలో 7 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు సుమారు 7.5 కోట్ల వ్యయం అంచనా వేశారు. అందుకోసం తెలంగాణ ఇప్పటికే 4 కోట్లకు పైగా నిధులిచ్చింది. ఏపీ ఇవ్వాల్సి ఉంది. మూడో దశలో తెలంగాణ మరో 11 టెలిమెట్రీ స్టేషన్లను ప్రతిపాదించింది. 2 నెలల క్రితం ఇరు రాష్ట్రాల సీఎంలు, అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్వహణ కోసం కృష్ణానది యాజమాన్య బోర్డుకు 2 రాష్ట్రాలు సరైన సమయంలో నిధులు ఇవ్వడం లేదు. దీంతో బోర్డు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టెలిమెట్రీల కోసం తెలంగాణ ఇచ్చిన 4 కోట్ల నిధుల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు ఇరు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. టెలిమెట్రీల ఏర్పాటుకు విడుదల చేసిన నిధుల్ని నిర్వహణకు వినియోగించుకుంటామంటూ బోర్డు చేసిన ప్రతిపాదనను ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరాలు అందజేయగా టెలిమెట్రీల కోసం కేటాయించిన నిధుల్ని మళ్లించుకునే ప్రతిపాదనలు ఏంటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. బోర్డు నిర్వహణ, టెలిమెట్రీల నిర్వహణను వేటికవే ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈఎన్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో చేర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి కృష్ణమేనన్ మార్గ్లో హోంమంత్రి నివాసంలో
అమిత్ షాతో సమావేశమయ్యారు. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా అభివృద్ధి జరగడంతో పాటు ప్రజల ఆశ నెరవేర్చినట్లవుతుందని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. కొత్తగా తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో వాటా సమకూర్చాల్సి ఉందన్న సీఎం దీనిలో ఏపీకి ప్రత్యామ్నాయ వెసులుబాటు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితుల్ని వివరించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలన అవసరాల దృష్ట్యా 2 కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పు చేర్పుల గురించి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతుల్ని పునరుద్ధరించడానికి మూలధన వ్యయం కోసం తగిన ఆర్థిక వనరులు కల్పించాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. పూర్వోదయ పథకం కింద తాము సమర్పించిన ప్రతిపాదనలకు త్వరగా ఆమోదముద్ర వేసి నిధులు విడుదల చేయించాలని కోరారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామన్న సీఎం వామపక్ష ప్రభావితమైన ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ పరంగా తగిన నిధులు ఇవ్వాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల్ని అమిత్ షాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానంటూ అక్కడి పనుల పురోగతిని అమిత్ షాకు సీఎం వివరించారు. అమిత్ షాను కలవడానికి ముందు ఢిల్లీలోని తన అధికార నివాసం వన్ జనపథ్లో ఎల్జీ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. శ్రీ సిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతి గురించి చర్చించారు. విజయవాడ కృష్ణా తీరంలో ఆవకాయ్ అమరావతి పేరిట సినీ కళా సాహిత్యోత్సవాలు నేటి నుంచి 3 రోజులు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో పున్నమి ఘాట్, భవానీ ద్వీపం వేదికగా జరగనున్న ఉత్సవాలను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తోలుబొమ్మల ఊరేగింపు, తీన్మార్ డప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అనంతరం జామర్స్ సంగీతం, ఘాట్ వద్ద కృష్ణాహారతి, హౌస్ బోటు ప్రారంభం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చేతుల మీదుగా హౌస్ బోట్లు, రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ ప్రారంభించనున్నారు. యూరోపియన్ యూనియన్ రాయబర్ హెర్వే డెల్ఫిన్, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ పాలనాధికారి సంజయ్ కె రాయ్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొంటారు. పురపాలక ఎన్నికలే ప్రధాన అజెండాగా తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నేడు గాంధీ భవన్లో జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పురపోరుకు ఒక్కో వార్డుకు 6 గెలుపు గుల్లార పేర్లు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే డీసీసీలను ఆదేశించారు. హైదరాబాద్లో మెగా సిటీ పోలీసింగ్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్లో 2 కొత్త రేంజ్లను ఏర్పాటు చేసింది. నగరంలో 4 కమిషనరేట్లకు కలిపి 10 కొత్త పోలీస్ జోన్లు ఏర్పాటయ్యాయి. పునర్వ్యవస్థీకరించిన జోన్లతో పాటు కొత్త జోన్లకు అన్నింటికీ డీసీపీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసింగ్ స్వరూపాన్ని సమూలంగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలోని 3 కమిషనరేట్లను 4గా విభజించిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ను 7 జోన్లుగా మార్చింది. 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 2 పోలీస్ రేంజ్లను ఏర్పాటు చేసింది. సౌత్, నార్త్గా వీటికి పేరు పెట్టింది. శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో దక్షిణ రేంజ్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో నార్త్ రేంజ్ ఏర్పాటైంది. దక్షిణ రేంజ్ బాధ్యతల్ని అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్కు, ఉత్తర రేంజ్ బాధ్యతను జాయింట్ కమిషనర్ శ్వేతకు అప్పగించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా నియమించారు. ఇప్పటి వరకు నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో శాంతి భద్రతల అదనపు కమిషనర్, నేర విభాగం అదనపు కమిషనర్లు, తరువాత జోన్ల స్థాయిలో డీసీపీలు ఉండేవారు. తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్ల చొప్పున 2 పోలీస్ రేంజ్ల ఏర్పాటుతో పోలీసింగ్ స్థాయిలో మార్పులొస్తాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పేర్లతో 4 కమిషనరేట్లు ఏర్పాటు చేయగా కొత్త పేర్లతో 11 పోలీస్ జోన్లు ఏర్పాటయ్యాయి. గోల్కొండ, చార్మినార్, ఉప్పల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చేవెళ్ల, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, షాద్నగర్, కుత్బుల్లాపూర్ తదితర జోన్లు ఏర్పాటయ్యాయి.
ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లోనే పాత జోన్లను పునర్వ్యవస్థీకరించి 7 కొత్త పేర్లతో ఏర్పాటు చేశారు. తాజా మార్పులతో హైదరాబాద్ పరిధిలో గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. మల్కాజ్గిరి కమిషనరేట్లో కొత్తగా ఉప్పల్, సైబరాబాద్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లొచ్చాయి. ఫ్యూచర్ సిటీలో చేవెళ్ల, షాద్నగర్ జోన్లు ఉన్నాయి. ఈ కొత్త పునర్వ్యవస్థీకరించిన జోన్లన్నింటికీ డీసీపీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. దాదాపు 20 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లకు సంబంధించినవే ఉన్నాయి. తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. చదువులకు నిలయమైన వర్సిటీలో రియల్ దందా చేస్తూ భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల నుంచి 100 ఎకరాలకు పైగా భూమిని బలవంతంగా లాక్కున్నారని దుయ్యబట్టారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టు పెట్టి విధ్వంసం చేశారని విమర్శించారు. తాజాగా ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్నుపడిందన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావని, విద్యా వ్యవస్థ, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడి అని హరీష్ రావు అన్నారు. విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా అని సీఎంను ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేఠ్ తెలిపారు. కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం పడదని తేల్చి చెప్పారు. రోగులకు ఉచిత చికిత్సలు లేదా రాయితీతో కూడిన సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని నిన్న ఎన్ఎంసీ చైర్మన్ సేఠ్ సందర్శించారు. వీసీ ఇతర అధికారులతో సమీక్షలోనూ అనంతరం విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంలో ఇప్పటి వరకు కేవలం లాభాపేక్ష లేని సెక్షన్ 8 కంపెనీలనే వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించగా ఇకపై అన్ని సంస్థలు పాల్గొనే అవకాశం కల్పించామని వెల్లడించారు. అయితే అనుమతులు ఇష్టారీతిన ఇవ్వబోమని, కఠినమైన నిబంధనలు రూపొందించి అక్రిడిటేషన్ ప్రమాణాల ద్వారా మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. Public-private partnership is a way forward for building up a medical education, and in fact it will integrate and bring both public sector and private sector together for the purpose of medical education. It will bring more effective ways of implementing medical education. It will enhance the quality of the healthcare. It will also make sure that the available resources for the medical educations are utilized effectively, and certainly it will be eventually a cost-effective model for government on long term with sustainability. వైసీపీకి చెందిన 2 ఎంపీల ఆస్తులు 10 ఏళ్లలో సగటున 532% పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 550%, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474% మేర పెరిగినట్లు తెలిపింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో 103 మంది వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. వారు ఈసీకి సమర్పించిన 102 మంది అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. జేఎంఎం తర్వాత అత్యధికంగా ఆస్తుల విలువ పెరిగిన పార్టీలో వైసీపీ రెండో స్థానంలో ఉంది. మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో 22 కోట్ల మేర ఉండగా 2019కి 66 కోట్లకు, 2024లో 146 కోట్లకు చేరినట్లు పేర్కొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 2014లో 7 కోట్ల మేర ఉండగా 2019కి 18 కోట్లకు, 2024కు 40 కోట్లకు చేరాయి. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 10 ఏళ్లలో 488% పెరిగాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు 10 ఏళ్లలో 177% పెరిగాయి. గత 3 ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ 10 ఏళ్లలో సగటున 110% పెరగగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. 19,391 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో మొత్తం 14 సంస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనున్నారు. సిఆర్డీఏలో 2015లో జీవో నంబర్ 81 ద్వారా మంజూరు చేసిన 754 పోస్టుల రాటిఫికేషన్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన వాణిజ్య స్థలాల్లో వీధిశూల ఉన్న వాటికి బదులు వేరే స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలపనుంది.
సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాలలో జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీ కెమెరా దృశ్యాలు, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ డేటాను విశ్లేషించగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి తిరుపతి నుంచి పాత ఖాళీ మద్యం సీసాలను కారులో తిరుమలకు తెచ్చినట్లు విచారణలో బయటపడింది. పథకం ప్రకారం కౌస్తుభం గెస్ట్ హౌస్ వెనుక వైపు వాటిని పడేశారని, తర్వాత తన స్నేహితుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్కు సమాచారం ఇచ్చారని చెప్పారు. నవీన్ ద్వారా విషయం తెలుసుకున్న సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ తన సిబ్బందిని అక్కడికి పంపి వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వీరు ఈ పని చేశారని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం జూపార్క్ రోడ్డులోని దేవళోక్ వద్ద ప్రధాన నిందితుడు కోటి, రెండో నిందితుడు మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక కారు, ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన మోహన్ కృష్ణ తన ఫోన్ పోయిందంటూ విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయ కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా మీర్జాగూడ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. సూర్యతేజ, సుమేష్, శ్రేణిఖేల్, రోహిత్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో 3 ఐసీఎఫ్ఏఏ వర్సిటీ, మరొకరు ఎంజీఐటీ విద్యార్థులని వెల్లడించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో సైన్యాన్ని వాడే అంశం కూడా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిచ్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికా భద్రతా ప్రాధాన్యతకు సంబంధించిన విషయమని, ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రత్యర్థులను అరికట్టడం చాలా ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారని లివిచ్ అన్నారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ అనేక ఎంపికలను చర్చిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ నెల 6న గ్రీన్లాండ్పై ట్రంప్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ యూరోపియన్ దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్లో భద్రతను అమెరికా, నాటో దేశాలు కలిసి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి సూత్రాల ఆధారంగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్పై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఐఐటీలో బీటెక్ ప్రథమ సెమిస్టర్ను విద్యార్థులు కోరుకున్న భాషల్లో చదువుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు వివిధ భాషల్లో ఇంటర్, తత్సమాన చదువు పూర్తి చేసి ఐఐటీలో సీట్లు సాధించిన వారు తొలి 6 నెలలు ఆంగ్లానికి అలవాటు పడే వరకు మాతృభాషలో చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. ఆయా భాషల్లో పాఠ్యాంశాల వీడియోలను ఉంచుతారు. పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతారు. అప్పటికప్పుడు ఆంగ్ల ఉపన్యాసాలను ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసేలా ఏఐను సమర్థంగా ఉపయోగించుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. అందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలవాలని దిశానిర్దేశం చేసింది. గతేడాది ఢిల్లీలో నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్ సమావేశం తీర్మానాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఎంటెక్ సిలబస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఐఐటీలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన కౌన్సిలర్, సైకలాజిస్ట్, సైక్రియాట్రిస్ట్ లాంటి పోస్టులు సృష్టించనుంది. క్రీడలు, సైన్స్, ఒలింపియాడ్ల ద్వారా కొన్ని సూపర్ న్యూమరరీ సీట్లను ఆయా ఐఐటీలు విడిగా భర్తీ చేసుకుంటున్నాయి. వాటిని జోసా ద్వారా భర్తీకి అంగీకరించాయి. రెండో దశ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కసరత్తు ఫలితంగా ఎన్నికల సంఘం మొత్తం 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ జాబితాలను ప్రచురించింది. ఎస్ఐఆర్ రెండో దశ కసరత్తు నిర్వహించడానికి ముందు 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 50.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజా ముసాయిదా ఓటరు జాబితాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 44.40 కోట్లకు తగ్గింది. మరణాలు, శాశ్వత వలసలు, బహుళ రిజిస్ట్రేషన్లే ఈ పరిస్థితికి కారణమని ఈసీ అధికారులు తెలిపారు.
గ్రోకు సంబంధించిన అశ్లీల కంటెంట్పై తీసుకున్న నిర్దిష్ట చర్యలపై మరిన్ని వివరాలు సమర్పించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ను కేంద్రం కోరింది. ఇప్పటి వరకు సమర్పించిన సమాచారం వివరంగా ఉన్నప్పటికీ అది సరిపోదని స్పష్టం చేసింది. గ్రోకు సంబంధించిన అశ్లీల కంటెంట్పై చర్యలు తీసుకోవాలని ఎక్స్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రానికి వివరణాత్మక సమాధానమిచ్చిన ఎక్స్ సంస్థ భారత చట్టాలను, నిబంధనలను గౌరవిస్తామని తెలిపింది. తప్పుదోవ పట్టించే పోస్టులు, అశ్లీల కంటెంట్ను తొలగించేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించింది. ఈ వివరణతో సంతృప్తి చెందని కేంద్రం అశ్లీల కంటెంట్పై ఎక్స్ తీసుకున్న నిర్దిష్ట చర్యలను వివరించలేదని వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారనేది వివరించలేదని పేర్కొంది. గ్రోకు సంబంధించిన అశ్లీల కంటెంట్పై నిర్దిష్ట చర్యలతో పాటు మరిన్ని వివరాలను సమర్పించాలని ఎక్స్ సంస్థను ఆదేశించింది.